అంటే నువ్వు ఫస్ట్ అనుమానిస్తున్నావా? మరి నా కాబోయే భర్తతో నువ్వొక రోజంతా ఒక రూమ్లో ఉండిపోయావు, దాన్నేమంటావు? అంటే అతన్ని, అది ఆ సత్యను నువ్వు ఏం మాయ చేసి అతనితో ఒకే రూమ్లో ఉన్నావు? మీ గురించి పబ్లిక్ ఏమనుకున్నారో నాకు తెలీదా? అలాంటి టైంలో కూడా నేను నిన్న ఏమీ అనలేదే. నువ్వు నాకు నీతులు చెప్పొచ్చా? చెప్పింది చాలు, ఇక ఇక్కడి నుంచి వెళ్ళు. ఏదేమైనా ఈరోజు ఫుల్ గా ఎంజాయ్ చేయాలరా. ఏం చేస్తున్నారు? ఎంజాయ్ చేస్తున్నాం మావా. మా అన్న పెళ్లి జరుగుతుంది ఈరోజు. ఈరోజు ఎవరు మా ఎంజాయ్మెంట్ ఆపద్దు. రే మళ్ళీ ఇప్పటి వరకు మా ఇంట్లో పెళ్ళైనోడిని నేనే అనుకున్నాను మా నాన్న తర్వాత. ఇప్పుడు మా అన్న కూడా మా బ్యాచ్ లో కలుస్తున్నాడు. వీడు నాకు అన్నైనా పెళ్లి విషయంలో నేనే సీనియర్, వీడు నాకు జూనియరే. భద్రం బీకే ఫుల్ బెదరు, భర్తగా మారక బ్యాచులర్, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సో బెటర్. రే అన్నయ్య, ఈ పెళ్లితో నువ్వు కూడా లైఫ్ అంతా సుడిగుండంలో పడ్డట్టే. రే సూర్య, సత్యాన్ని భయపెడుతున్నావా? లేదు, నిజం చెప్తున్నాను. పెళ్ళయ్యాక పెళ్ళాం మాట వింటున్నావని అమ్మ, అమ్మ మాటే వింటున్నావని పెళ్ళాం లొల్లి స్టార్ట్ చేస్తారు. ఇది గల్లీ దాటి ఢిల్లీ దాకా వెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదు. సూర్య, పెళ్లి గురించి 4 మంచి మాటలు చెప్తాను. పెళ్ళంటే మంచి ఎక్కడదన్నా, మసైపోవడమే. అదే ప్రేమ గురించి చెప్పమను, దిల్వాలే దుల్హనియా గురించి చెప్తా, కుచ్చు కుచ్చు హోతా హై గురించి చెప్తా, సూర్య అమృతల లవ్ గురించి చెప్తాను. అన్న పర్మిషన్ తీసుకుంటాను. అన్న చెప్పమంటావా? మేం ప్రేమించుకునేటప్పుడు ఐ లవ్ యూ చెప్పుకునే వాళ్ళం, రోజు గిఫ్ట్లు ఇచ్చుకునే వాళ్ళం, ఒక కొబ్బరి బోండంలో ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు వేసుకుని తాగేవాళ్ళం. సినిమాలకి షికార్లకి ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్ళిపోయేవాళ్ళం. అది ప్రేమ అంటే. ప్రేమలో ఉన్న కమ్మదనం పెళ్లిలో ఉండదు. సూర్య, నీది లవ్ మ్యారేజ్, నాది అరేంజ్డ్ మ్యారేజ్. నీ లైఫ్ నీకుంటుంది, నా లైఫ్ నాకుంటుంది. ఓ పని చేద్దామా? సత్యది అరేంజ్ మ్యారేజ్ కదా, ఇప్పుడు దాన్ని లవ్ మ్యారేజ్ గా మార్చేస్తే మీరు నాకు సపోర్ట్ చేస్తారా? కానీ ఎలా సాధ్యం? వెరీ సింపుల్. సత్య పెళ్లి రేపు. ఇప్పుడు రూప వదినికి సత్య ఐ లవ్ యూ చెప్పి ఫ్లవర్ ఇస్తే ఎలా ఉంటుంది? అదిరిపోదు. ఏమంటారా? మల్లిక్ మల్లిక్ సూపర్ ఐడియా రా. అప్పుడు అన్నది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అయిపోతుంది. హే, మీరు చెయ్యాలనుకున్నా నేను చేయను. రే తప్పకండి, భయపడకు సత్య, నువ్వు సింహరాజువే. పెళ్లికి ముందు నీ ఫ్రెండ్స్ చేసే లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ నీకు స్వీట్ మెమరీగా ఉంటుంది.
నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు ఒప్పుకోవాలి. రే సూర్య, నువ్వు అర్జెంటుగా వెళ్ళి వదిలికి మ్యాటర్ చెప్పి తీసుకురా. మల్లిక్ వెళ్ళు. రే సూర్య సూర్య ఓపో. మల్లిక్ ఏంట్రా ఇది? హలో హాషు, నీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి. సో నేను చెప్పించోటికి రా, ఓకేనా? డీజే నువ్వు వదిన దగ్గరికి వెళ్ళి అదేంటి మండపం ముందుకు రమ్మంటున్నాడు అన్నా అని చెప్పు. హలో, అదేంటంటే హాషి, నేను అర్జెంటుగా మండపం దగ్గర రమ్మంటున్నారు. అది నన్ను మండపం దగ్గరికి ఈ టైంలోనా? పెళ్లి మండపం గురించి ఏమైనా మాట్లాడాలా? వదిలొచ్చేస్తుందిరా, వదిలొచ్చేస్తుంది. I love you.